మన మెదడు లోపల ఒక రహస్య ద్వారం ఉందని తెలుసా? ఇదేదో అలంకారం గురించో మూఢనమ్మకం గురించో అనుకుంటే పొరపాటే. ఇది మన నాడీ వ్యవస్థ యొక్క అత్యున్నత సామర్థ్యాన్ని అన్లాక్ చేసే ఒక జీవసంబంధమైన తాళంచెవి. అందుకే ఆలోచించండి, మన ప్రాచీన సంస్కృతుల్లో దేవతల చిత్రపటాల్లో దీన్ని ఎందుకు గీశారు? వాళ్ల దృష్టిలో ఇది కేవలం ఒక గుర్తు కాదు, అది అపారమైన శక్తికి, దివ్యత్వానికి ప్రతీక. అంతేకాదు, దాన్ని నుదుటిమీద పెట్టారు. దాన్ని మేల్కొల్పడానికి ఏకంగా అద్భుతమైన ఆలయాలను కూడా నిర్మించారు. కాని కాలం గడిచే కొద్దీ ఆ లోతైన జ్ఞానం ఏమైంది? మెల్లగా మరుగున పడిపోయింది. దాని అసలు అర్థం ఏంటో మనం పూర్తిగా మర్చిపోయాం. అయితే ఇక్కడే ఉంది అసలు విషయం. ఇది ఎప్పుడూ మతం గురించి కాదు, అస్సలు కాదు. ఇది పూర్తిగా జీవశాస్త్రం గురించి, కేవలం బ్రతకడం దాటి చూడగల ఒక గ్రహణ శక్తి గురించి, ఉన్నతమైన చైతన్యానికి మన శరీరంలోనే ఉన్న ఒక ద్వారం గురించి. సరే, మరి పోగొట్టుకున్న ఆ జ్ఞానాన్ని మళ్ళీ ఎలా సంపాదించాలి? దానికి సమాధానం మన పురాణాల్లోనే దాగి ఉంది. ఆ కథలన్నీ మనమనుకున్నట్టు ఊహాజనితాలు కావు. అవి ఒక రకమైన సీక్రెట్ కోడ్. పదండి, ఇప్పుడా కోడ్ని ఛేదిద్దాం. ఇప్పుడు చూడండి, శివుడు తన మూడో కన్నుతో భ్రమల్ని కాల్చేయడం, కాళికాదేవి చీకటిని చీల్చుకుని చూడగలగడం, వినడానికి ఇవన్నీ అద్భుతమైన కథల్లా అనిపిస్తాయి కదా. కాని ఇవి కేవలం అతిశయోక్తులు కావు. ప్రతి పురాణ కథ వెనుక ఒక లోతైన జీవశాస్త్ర సంబంధమైన సత్యం కోడ్ లాంగ్వేజ్లో దాగి ఉంది. సంకేత రూపంలో ఉన్న జ్ఞానం, ఈ మాట చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ కథలన్నీ దేవతల గురించి కాదు, అవి మన గురించే చెప్తున్నాయి, మన శరీర నిర్మాణం గురించే చెప్తున్నాయి. మరింతకీ ఆ కోడ్ ఏంటి? ఈ ప్రశ్న మనల్ని పురాణాల లోతుల నుంచి నేరుగా మన శరీర నిర్మాణ శాస్త్రంలోకి తీసుకెళ్తుంది. సరే, ఇప్పుడు పురాణాల నుంచి బయటకు వచ్చి నేరుగా సైన్స్లోకి వెళ్దాం. ఆ పురాణ కథల వెనుక దాగి ఉన్న అస్సలైన బయాలజీ ఏంటో ఇప్పుడు చూద్దాం. మన నుదుటికి వెనకాల మెదడులో చాలా లోతుగా ఒక చిన్న పైన్ కోన్ ఆకారంలో ఉండే ఒక అవయవం ఉంది. దాని పేరే పీనియల్ గ్రంథి. అయితే ఇది మామూలు గ్రంథి కాదు, ఇది కాంతిని గ్రహించగలదు. చెప్పాలంటే ఇది మన శరీరంలో దాగి ఉన్న మన రెండవ కన్ను, మన బయలాజికల్ సెకండ్ ఐ. వింటే ఆశ్చర్యంగా ఉంటుంది. దానికి సొంతంగా బ్లడ్ సప్లై ఉంది. దానికి ఒక సొంత ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా మన కంట్లో ఉండే రెటీనాని పోలిన కణాలు దీనిలో ఉన్నాయి. సో ఇవన్నీ ఏం చెప్తున్నాయి? పీనియల్ గ్రంథి కేవలం ఒక గ్రంథి మాత్రమే కాదు, అది ఒక పూర్తిస్థాయి సెన్సరీ ఆర్గాన్. సరే, మంచిది. కాని మన లోపల రెండో కన్ను ఎందుకుంది? దాని ఉపయోగమేంటి? అది బయటి ప్రపంచాన్ని చూడడానికి కాదు, అంతకంటే చాలా లోతైన ఒక పని కోసం ఉంది. ఇది యాక్టివ్గా ఉన్నప్పుడు అంతర్దృష్టి అంటే ఇంట్యూషన్ పెరుగుతుంది. దాగి ఉన్న ప్యాటర్న్స్ని గుర్తించగలం. నాన్ లీనియర్ థింకింగ్ అంటే ఒకే వరుసలో కాకుండా భిన్నంగా ఆలోచించడం, లోతైన అవగాహన, కలల్లో స్పష్టత, ఇలా మన ఎరుకను, మన చైతన్యాన్ని ఎన్నో రెట్లు విస్తరిస్తుంది. ఇక్కడ ఒక పెద్ద అపోహను తొలగించుకోవాలి. ఈ మూడో కన్ను అంటే దెయ్యాలను చూడటం, భూతాలను చూడటం కాదు. దాని అసలు పని ఏంటంటే రుజువు లేకపోయినా సత్యాన్ని గ్రహించడం. అందుకే చూడండి, జ్ఞానులు ఎప్పుడూ వాదించరు, ఎందుకంటే వాళ్లకి తెలుసు. ఇప్పుడు శివుడి దహించే కన్ను వెనక ఉన్న అస్సలు అర్థం ఇదే. ఆ కన్ను ప్రపంచాన్ని నాశనం చెయ్యదు, మన లోపల ఉన్న అబద్ధాలని, భ్రమలని నాశనం చేస్తుంది. దాంతో భయం కూలిపోతుంది, అహంకారం బలహీనపడిపోతుంది. ఒక్కసారి ఊహించుకోండి, వేల సంవత్సరాల క్రితం హిమాలయాల్లోని గుహల్లో ప్రాచీన యోగులు తమకు కలిగిన అసాధారణమైన అనుభవాల గురించి వర్ణించారు. వాళ్లు దాన్ని కేవలం ఆధ్యాత్మిక అనుభవం అని కొట్టిపారేయలేదు, అది ఒక బయలాజికల్ మార్పు అని వాళ్లకు తెలుసు. అయితే వాళ్లు దాన్ని ఎలా సాధించారు? అసలు ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఎలాంటి సైంటిఫిక్ పరికరాలు లేకుండా వాళ్లు తమ బయాలజీని ఎలా మార్చుకోగలిగారు? దీనికి ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఒక అద్భుతమైన సమాధానాన్ని కనుగొంది. లోతైన ధ్యానంలో ఉన్నప్పుడు లేదా మరణానికి దగ్గరగా వెళ్లిన అనుభవాల్లో మన పీనియల్ గ్రంథి డిఎంటి అనే ఒక పవర్ఫుల్ కెమికల్ని విడుదల చేస్తుంది. దీన్నే ది స్పిరిట్ మాలిక్యూల్ అని కూడా అంటారు. ఈ కెమికల్
ప్రాచీన యోగులు వర్ణించిన అవే అనుభవాలను సృష్టిస్తుంది. ఇది యాదృచ్ఛికమా? అస్సలు కాదు. ఇది ఆధారం. ఆధ్యాత్మికతకు, జీవశాస్త్రానికి మధ్య ఉన్న విడదీయరాని సంబంధానికి ఇది తిరుగులేని ఆధారం. సరే, మనందరిలో ఇంతటి అద్భుతమైన శక్తి ఉంటే మరి అది ఎందుకు యాక్టివ్గా లేదు? ఈ ఆధునిక ప్రపంచంలో ఆ ద్వారం ఎందుకు మూసుకుపోయింది? ఆ ద్వారం మూసుకుపోవడానికి కారణం మనలో అర్హత లేకపోవడం కాదు. అసలు కారణం మన జీవన శైలి. గంటల తరబడి స్క్రీన్ల ముందు కూర్చోవడం, ఆర్టిఫిషియల్ లైటింగ్, మనం తీసుకునే ఆహారంలోని రసాయనాలు, నిరంతరం ఏదో ఒకటి అతిగా ఆలోచించడం, ఇవన్నీ మన మెదడును సహజమైన చైతన్య స్థితి నుండి బలవంతంగా మనుగడ స్థితికి మార్చేశాయి. ఇక్కడ సూత్రం చాలా సింపుల్. శరీరం భయంతో, ఒత్తిడితో నిండినప్పుడు పినియల్ గ్రంథి నిద్రలోకి వెళ్ళిపోతుంది. సర్వైవల్ మోడ్లో ఉన్న మెదడు ఉన్నత చైతన్యం గురించి ఆలోచించలేదు కదా. అయితే దీనికి పరిష్కారం కూడా మన ప్రాచీన అభ్యాసాల్లోనే ఉంది. బొట్టు పెట్టుకోవడం, జ్యోతిమీద ధ్యాస పెట్టే త్రాటకం, మంత్రాలను పదే పదే జపించడం. ఇవి కేవలం సాంప్రదాయాలు కావు. ఇవి మన నాడీ వ్యవస్థను ట్యూన్ చేసే సైంటిఫిక్ టెక్నిక్స్. మనసును మనుగడ ప్రవృత్తి నుంచి ఎరుకకు, ఆ తర్వాత అంతర్దృష్టికి మార్చడానికి ఇవి సహాయపడతాయి. ఇది ఏదో చిన్న మార్పు కాదు. ఇది ఒక పూర్తి పరివర్తన. అంటే కేవలం ప్రతిస్పందిస్తూ ఒక జంతువులా జీవించడం నుండి చైతన్యంగా ఉనికిలో ఉండే స్థాయికి మారడం. చివరిగా ఒక్క విషయం. మూడవ కన్ను అనేది అతీంద్రియ శక్తి కాదు. అది ప్రతి ఒక్కరిలోనూ ఉన్న సహజమైన మానవ సామర్థ్యం. దాన్ని అన్లాక్ చేయవచ్చు. అది మనకు ప్రపంచాన్ని చూపించదు, కాని ఈ ప్రపంచం మన నుండి ఏమి దాచడానికి ప్రయత్నిస్తోందో దాన్ని చాలా స్పష్టంగా చూపిస్తుంది.